వాస్తవంగా వందే భారత్ రేట్లు చీఫ్ అని పెట్టారేంటి, ఇదేంటి అని మాట్లాడొచ్చు. కానీ వందే భారత్ రేటు మన ఇతర రేట్లతో పోల్చుకుంటే, అది శతాబ్దినా లేకపోతే ఇంకొక ఎక్స్‌ప్రెస్‌లా వాటితో పోల్చుకుంటే రేట్ ఎక్కువ. నో డౌట్ ఎట్ ఆల్. అందులో స్లీపర్‌లతో పోల్చుకుంటే ఇక్కడ కూర్చున్న దానికే అంత రేట్ అనేది ఎక్కువే. కానీ ప్రపంచవ్యాప్తంగా ఇదే తరహా స్పీడ్ గ్లోబల్ సెమీ హై స్పీడ్ ట్రైన్స్ అంటారు వీటిని, వందే భారత్‌ని గూడా. ఇట్లాంటి సెమీ హై స్పీడ్ ట్రైన్స్‌కి ఇతర దేశాల రేట్లతో పోల్చుకుంటే భారతే తక్కువ అన్నటువంటిది తాజాగా ఏది ఏసీ చైర్ కార్‌కి సంబంధించినటువంటి దాంట్లో చెప్తున్నటువంటిది. 300-400 కిలోమీటర్ల జర్నీ చేసేటటువంటి ఈ వందే భారత్‌కి ఆహ్, ఏదైతే ఇండియాలో రూ. 2.19 పడుతోంది. చైనా వాళ్ళకి సంబంధించిన మనకంటే ఇంకా ఎక్కువ స్పీడు ప్రయాణించేటటువంటి దాని ఏదే మన ఇదే మన దానికంటే కూడా రేట్ ఎక్కువ వాళ్ళది. రూ. 7 మనం రూ. 2.19 వసూలు చేస్తున్న చోట వాళ్ళు రూ. 7 వసూలు చేస్తున్నారు. ఫ్రాన్స్ రూ. 13 వసూలు చేస్తోంది. జపాన్ రూ. 20 వసూలు చేస్తోంది. ఎంఓఆర్ వాళ్ళు ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం హై స్పీడ్ ట్రైన్స్‌లో అతి తక్కువ రేటు ఇండియాలోనే ఉందన్నటువంటి లెక్క చెప్తున్నారు.